హాయ్ ఫుడ్ లవర్స్, చిటికెలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ టొమాటో మసాలా రైస్. దీనికి కావలసినవి 4 టొమాటో ముక్కలు, ఒక క్యాప్సికమ్ ముక్కలు, ఒక ఆనియన్ ముక్కలు, 1 కప్పు నానపెట్టిన రైస్, పచ్చి బఠానీలు, పచ్చి కొబ్బరి తురుము, 5 ఎండుమిర్చీలు, 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ సోంపు, కరివేపాకు, అల్లం ముక్కలు, 10 వెల్లుల్లి, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇలాయచి, లవంగాలు, జీడిపప్పు, అలాగే మరాఠీ మొగ్గు. ముందు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేసుకుని ధనియాలు, సోంపు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము కొన్ని అంటే సగం టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి వేపండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ మీద బాణలి పెట్టి 1 స్పూన్ నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. ఇప్పుడు బిర్యానీ ఆకు, ఇలైచి, లవంగాలు, జీలకర్ర, జీడిపప్పు వేసి వేపండి. ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా మగ్గే వరకు వేపండి. తరువాత మిగిలిన టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి మళ్ళీ వేపండి. పచ్చి బఠానీలు వేయండి, కలపండి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేయండి. చిటికెడు పసుపు వేసి కలపండి. మరాఠీ మొగ్గు వేయండి. నీళ్లు పోయండి. 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు వేయాలి. తగినంత ఉప్పు వేయండి. కసూరి మేతి చేత్తో నలిపి వేయండి. ఇప్పుడు 10 నిమిషాలు నానపెట్టిన రైస్ వేయండి, బాగా కలపండి. బాణలి పైన మూత పెట్టి ఒక 15 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకోండి, లేదా ఈ ప్రాసెస్ మొత్తం డైరెక్ట్గా కుక్కర్లో చేయండి. రైస్ వేశాక కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. అంతే, గుమగుమలాడే గమ్మత్తైన టొమాటో మసాలా రైస్ రెడీ. వేడి వేడిగా వడ్డించుకుని రైతా వేసుకుని తింటే అబ్బబ్బబ్బో అదిరిపోతుంది. వెంటనే చేసుకుని తినేయండి. రైస్ వెరైటీలు ఎప్పుడూ తినాలి గరం గరం. అందులో అన్నింటికన్నా టొమాటో మసాలా రైస్ తురుం. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.